హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా పిల్లల కోసం క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. ఇదిగో చూడండి, హల్వా అని చేస్తున్నాను కానీ చేస్తే లడ్డూలు చేస్తాను, లేకపోతే హల్వా లాగానే అలాగే ఉంచేస్తాను. సేమ్ ప్రాసెస్ అనమాట, హల్వా అయినా లడ్డూలు అయినా సరే. ఇదిగో చూడండి, నేను దీంట్లో జీడిపప్పులు బాదం పప్పులు వేయట్లేదండి. అంతంత రేట్ పెట్టి కొనుక్కొని వేసుకొని అనారోగ్యం పాలవడం తప్ప ఆరోగ్యం ఏమి ఉండదండి. ఎందుకంటే జీడిపప్పులు తినడం వల్ల కొవ్వు అనేది పెరుగుతుంది, బాదం పప్పులు తినడం వల్ల వెయిట్ లాస్ అంటారు. అదేం కాదు, కొందరికి పడుతుంది, కొందరికి పడదు. సో నేను ఏం చెప్పేదంటే, ఇదిగోండి, మనం చాలా చీప్గా చిన్నగా వచ్చేది అని తీసి పడేస్తాం, కానీ దీంట్లో ఉన్న విటమిన్స్ కానీ దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ ఇంకా ఇందులో కూడా ఉండవు. మనం తక్కువగా యూస్ చేస్తాం పచ్చళ్ళలోనే, కానీ నేను ఇప్పుడు ఇవి ఇలాగా హల్వాలో వేస్తున్నాను అనమాట. పిల్లలు చక్కగా తింటారు, బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా మనం పిల్లలకి చూపించాలన్నమాట.